అది ఇంతకుముందు వీడియోస్ నా ఛానల్లో ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని ఒక వీడియో పెట్టాను కదండి. అది కొంతమంది చూసారు, అది ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అట్లని నిన్న కూడా ఒక వీడియో చేశాను. అది క్వాంట్ స్టార్ట్ చేద్దామని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సో అది ఆన్సర్స్ మీరు ఎవరు కామెంట్ చేయలేదు. ఒకవేళ మీరు అవి సాల్వ్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇప్పటికే థంబ్‌నెయిల్ చూసుంటారు. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని పెట్టాను కదా. అసలు ఇంతకీ ఇన్ని వీడియోస్ పెడుతున్నాను నేను ప్రిపేర్ అవుతున్నానా లేదా అనే డౌట్ మీకు రావచ్చు. నేను ప్రిపేర్ అవుతున్నానండి, బట్ ఎస్బీఐ క్లర్క్ కాదు, ఎస్బీఐ పీఓకి ప్రిపేర్ అవుతున్నాను. అదే థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదా నేను చేసిన తప్పు మీరు చేయొద్దని. ఏమైందంటే నేను 2024లో అంటే పోయిన సంవత్సరం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. సో నేను మీకైతే వీడియోలో ఏదైతే స్ట్రాటజీ చెప్పానో అదే ఫాలో అయ్యేదాన్ని, అలానే సేమ్. అంటే క్లాసెస్ వినడం, మార్క్ టెస్ట్ రాయడం. అయితే ఏమైందంటే ప్రిలిమ్స్ వచ్చేసి పోయిన సంవత్సరం ఎప్పుడు జనవరి 11th రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉండే నాకు. సో ఆ రోజు ఎగ్జామ్ అటెండ్ చేసి వచ్చాను. అయితే ఎగ్జామ్లో నేను ఎన్ని అటెంప్ట్ చేశానంటే ఒక 60 వరకు చేసిన అనుకుంటా. సో నేను వచ్చాక ఏమనుకున్నానంటే ఆ 60లో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సెక్షన్ అయితే ఉంది కదా, అదైతే డౌట్గా ఉండేది. ఎప్పుడు పెట్టేసి వస్తాం కానీ ఏమవుతుందో, ఎన్ని కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. ఇంగ్లీష్లో ఏంటంటే కొన్ని ఉంటాయి కదా, అవి కరెక్ట్గా పెట్టానో లేదో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది కదా, అది కొంచెం డౌట్ ఉండే. వస్తుందో రాదోలే అనేసి నేను దాని లైట్ తీసుకున్నా, నాకు రాదులే అనేసి. సో తీరా చూస్తే రిజల్ట్ వచ్చిన రోజు చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే నా నెంబర్ ఉంది. సో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అప్పుడు ఏం చేసా, నేను యాక్చువల్గా ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. అదే నేను చేసిన తప్పు. సో ఇప్పుడు ఏమైంది, రిజల్ట్ ఇచ్చారు. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాక ఏంటంటే ఒక 10-15 డేస్ ఉంది అంతే మెయిన్స్కి. మళ్ళీ ఫిబ్రవరి 25కే అనుకుంటా, ఫిబ్రవరిలో మెయిన్స్ పెట్టేశాడు. జనవరిలో ప్రిలిమ్స్ అయిపోయినాక రిజల్ట్ ఇచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనే మెయిన్స్ ఉండే. సో నాకేమైంది, మెయిన్స్ రాసి వచ్చాను. ఇంకా తీరా రిజల్ట్ వచ్చేసరికి చూసుకుంటే మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు. ఎందుకు అని అంటే నా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఎక్కడ ఉంది లోపము అని అంటే, ఇప్పుడు మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పినా కదా 4 సెక్షన్స్ ఉంటాయి మెయిన్స్లో. అదే బ్యాంకింగ్ అవేర్నెస్లో యాక్చువల్గా నేను మీకు చెప్పిన కదా వచ్చినే పెట్టాలి బ్యాంక్ ఎగ్జామ్స్లో అనేసి. ఏ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ వచ్చిందే పెట్టి రావాలని. ఆ జనరల్ అవేర్నెస్ ఏమైంది, ఏదో ప్రిపేర్ అయినా కదా, కొన్ని అయినా కదా అనేసి కొన్ని అటెంప్ట్ చేసి వచ్చిన. అయితే అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేసిన. ఆ సెక్షన్లో 50 క్వశ్చన్స్ ఉంటే నేను 30 ఏమో పెట్టి వచ్చిన. అదే నేను చేసిన పెద్ద తప్పు అయిపోయింది. స్కోర్ అంతా దాంతోనే పోయింది. మిగతా ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ వాటిలో ఏంటి వచ్చినాయి పెట్టొస్తాం, అంటే ఎగ్జాక్ట్గా పెట్టొస్తాం ఆన్సరు. ఆ జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ పెట్టిన అవుట్ ఆఫ్ 50. ఒక 10 పెట్టి వచ్చి ఉంటే అయిపోయేది, నేను కట్ ఆఫ్ రీచ్ అయ్యేదాన్ని. సో ఒక 10 కట్ ఆఫ్కి ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది నాకు మెయిన్స్కి. సో ఇక క్లియర్ చేయలేకపోయాను ఎస్బీఐ క్లర్క్. మరి ఈ సంవత్సరం రాస్తున్నాను ఎస్బీఐ క్లర్క్. మీ అందరికీ ఎందుకు చెప్పిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే, ఈ సంవత్సరం అయితే నాకు ఏజ్ లేదు. నేను చెప్పిన కదా హౌస్ వైఫ్స్గానే పెడుతున్నాను, ఎప్పుడు పెట్టిన అంటే ఏంటి దాని మీనింగ్, నేను హౌస్ వైఫ్నే. సో నాకు వచ్చేసి ఈసారికి అయితే ఏజ్ లేదు, ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను దేనికి ఎలిజిబుల్ అంటే ఎస్బీఐ పీఓకి మాత్రమే. సో మళ్ళీ ఎస్బీఐ పీఓ ప్రాక్టీస్ చేస్తున్నా, ఏమైతే చూద్దాం మీతో పాటు నేను. సో ఈరోజు అయితే సెషన్లో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. నిన్నటి వీడియోలో మీకు నెంబర్ సిరీస్ను అదే సింప్లిఫికేషన్స్ ఇచ్చాను కదా. సో ఈరోజు వచ్చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. నాకు తెలిసి అందరూ నేనైతే ఇంటర్ వరకే తెలుగు మీడియమే. సో ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. సో ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూద్దాం. మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పాను కదా సార్ వాళ్ళ క్లాసెస్ వినండి అని. మళ్ళీ ఏంటి సిస్టర్ మీరెందుకు పెడుతున్నారు క్వశ్చన్స్ ఈ వీడియోస్ అని మీరు అడగవచ్చు. కొంతమంది ఉంటారు కదా, అది చూడలేని వాళ్ళు ఒకవేళ నా ఛానల్లోకి వస్తే ఇవి చూడొచ్చు అనేసి ఆ ఉద్దేశంతో పెడుతున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వినండి.
లేదంటే సార్ వాళ్ళ క్లాసెస్ వినండి. మీరైతే ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెగిటివ్గా అయితే కమెంట్ చేయొద్దు, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెయ్యండి. సో చూద్దాం ఇప్పుడు. సేమ్ నెంబర్ సిరీస్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. అప్రాక్సిమేషన్స్ ఒక 10 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే సింప్లిఫికేషన్స్. ఇంకా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. మనకు ఒక 15 క్వశ్చన్స్ ఈ ఈ 3 టైప్స్ క్వశ్చన్సే వస్తాయి మనకి ఇందులో మ్యాథ్స్లో. సో మ్యాథ్స్ గురించి భయపడాల్సింది పని ఏం లేదు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారు ఫస్ట్ దాంట్లో. ఫస్ట్ది ఏముంది, x² - 9 = 0 అండ్ y² - 6y + 9 = 0. సో ఇదేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x వాల్యూ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి x గ్రేటర్ దెన్ y, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు y, లెస్ దెన్ y, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y, ఆర్ x = y, లేదంటే రిలేషన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనేది మనం చెక్ చేసి పెట్టాలి ఆన్సర్. అది కూడా ఇప్పుడు నేను చెప్పిన కదా 35 క్వశ్చన్స్ 20 minutes. ఒక్క క్వశ్చన్కి 1 minute తీసుకున్న మీరు 20 క్వశ్చన్సే పెట్టగలరు. సో మీరు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో చూద్దాం ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేద్దాం, x వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ది ఏముంది, x² - 9 = 0 ఉంది. దాన్ని ఏం చేయాలి, మనకు చూస్తేనే తెలిసిపోతుంది. x² అన్నాడు కాబట్టి xకు 2 వాల్యూస్ ఉంటాయి. సో నేను తీసుకుంటున్నాను చూడండి, x² = 9, -9 పక్కకు వస్తే ఏమవుతుంది, +9 అవుతుంది. సో x = √9. సో ఈ √9 వాల్యూ ఏమవుతుంది, +or-3. ఓకే, సో ఇది x వాల్యూ. ఇప్పుడు y వాల్యూకి వచ్చేసరికి ఏం చేయాలి, y² - 6y + 9 = 0 ఉంది కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ y వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఒకవేళ ఏదైనా ఈజీ మెథడ్ ఉంటే చేసేయండి y వాల్యూస్ స్పీడ్గా. నేనైతే నేను ఎట్లా చేస్తా ఎగ్జామ్లో అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తాను నేనంటే 9కి ఫ్యాక్టర్స్ తీసుకుంటా. ఈ 9కి ఎట్లా తీసుకోవాలి ఫ్యాక్టర్స్, ఇప్పుడు 9కి అయితే ఎట్లా తీసుకుంటాను నేను. సో 3 × 3, 3 × 3 = 9, 3 × 3 = 9 వస్తుంది కదా మనకైతే, లేదంటే 9 × 1 = 9 వస్తుంది. సో 9 × 1 చూద్దాం, ఈ రెండిట్లో ఏది పాసిబిలిటీ ఉంటుందో. కానీ మీకు ఇక్కడ ఏవైతే ఫ్యాక్టర్స్ వస్తాయో అవి ప్లస్ చేసినా కానీ ప్లస్ అన్న మైనస్ అన్న చేసినప్పుడు ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి 6కి. సో మనకి ఎంత రావాలి, -6 రావాలి. సో -6 రావాలంటే ఏం చేయాలి, 9 నుంచి 1 తీసేసినా 6 రాదు, 9కి 1 కలిపినా 6 రాదు. ఇక్కడ ఏముంది, 3 × 3, 3 × 3 = 9 కాబట్టి 3కి 3 కలిపితే 6 వచ్చే ఛాన్స్ ఉంది. సో 3 × 3 = 9. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకు ఏ వాల్యూ ఉంది, -6 వాల్యూ ఉంది. సో మీరు +3 తీసుకుంటే -6 రాదు. సో ఇక్కడ ఏంది, -6ని ఎట్లా తీసుకోవాలి మీరు, -3 తీసుకుంటేనే మనకి -6 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ మైనస్ వాల్యూస్ కాస్త +3గా తీసుకుంటాం వాల్యూస్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాలి, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x = +3 అండ్ -3. y వాల్యూస్ ఏంటి, +3. సో మీకు ఇప్పుడు నేను ఈ చెప్పిన కాన్సెప్ట్ మీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఇంకో వేలో కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, a-b² లా ఉంది. a-b అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు y-3² తీసుకున్నారు అనుకోండి, మీకు y = 3 వాల్యూనే వస్తుంది. ఓకేనా, y-3² తీసుకోండి, a² + b² -2ab సేమ్ దీనికే ఈక్వల్ అవుతుంది, అట్లనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కంపారిజన్కి వెళ్ళిపోదాం, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏంటి, x = ఎంత ఉంది, +3 -3 ఉంది, y +3 ఉంది. సో x వాల్యూని మనం ఫస్ట్ కంపేర్ చేద్దాం y వాల్యూతో. సో +3ని +3తో కంపేర్ చేస్తే ఏంది, ఈక్వల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్నే y వాల్యూతో కంపేర్ చేద్దాం, ఇది కూడా ఈక్వల్ అని. సో x వాల్యూ నెక్స్ట్ది సెకండ్ వాల్యూ -3 కంపేర్ టు +3, y వాల్యూతో కంపేర్ చేయండి. -3ని +3తో కంపేర్ చేస్తే ఏంది, మైనస్ వాల్యూ అనేది లెస్ వాల్యూ. ఓకే, ఇక్కడ x, ఇక్కడ y. సో ఇక్కడ -3ని +3తో కంపేర్ చేస్తే ఏంది, లెస్ వాల్యూ. సో మనకు ఆన్సర్ ఏంది, x <= y.
సో ఇది ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. సో ఇట్లా ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నేను ఎంతసేపు చెప్పినా కానీ మీరైతే దీన్ని చూడగానే ఇక్కడ ఈ వాల్యూస్ ఈ స్టెప్ లాస్ట్ స్టెప్ అయితే ఉందో దాన్ని డైరెక్ట్ వేసుకోవాలి స్టెప్. క్వశ్చన్ చూడగానే యాక్చువల్గా సార్ వాళ్ళు మిమ్మల్ని క్లాసెస్ వినమన్నా కదా, అక్కడ ఈ సైన్స్ గురించి చెప్తారు మీకు. ప్లస్ మైనస్ సైన్స్ ఇక్కడ ఈ లాస్ట్ స్టెప్లో ఎలా తీసుకోవాలి అనేసి చెప్తారు. సో నాకు అట్లా తీసుకోవడం రాదు, నేను ఇట్లా చేసేసుకొని ఈ సైన్స్ తీసుకుంటాను. సో మీకు ఎట్లా ఈజీ అయితే అట్లా చేసేయండి. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ది x² + 2x - 8 = 0, y² - 7y + 12 = 0. సేమ్ మెథడ్ ఇంతకుముందు చెప్పిన కదా. ఫస్ట్ తీసుకుంటే x² + 2x - 8 = 0. మన ఈక్వేషన్లో ఫస్ట్ ఏం చేయాలి, దీని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇప్పుడు 8 కదా, 8 కాబట్టి 8కి ఆప్షన్స్ ఏమంటే 4 × 2 ఆర్ 2 × 4. ఓకేనా, ఏదైనా కావచ్చు. లేదంటే 8 × 1 ఆర్ 1 × 8. సో 8కి 1 కలిపిన 1 నుంచి 8 నుంచి 1 తీసేసిన 2 రాదు, ఇక్కడిది చూసుకోవాలి మనం. రాదు కాబట్టి మళ్ళీ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. 4 × 2, 4కి 2 యాడ్ చేస్తేనేమో 6 వస్తుంది. లేదంటే 4 నుంచి 2 తీసేస్తే ఏమవుతుంది, 2 వస్తుంది. సో మనం ఇక్కడ ప్లస్ వాల్యూ ఉన్నది కాబట్టి ప్లస్ సైన్ అనేది ఈ హైయెస్ట్ వాల్యూకి తీసుకోవాలి ప్లస్. సో ఈ +2 నేను ఎట్లా రాస్తున్నా, +2 ఉన్నది కాబట్టి దీన్ని +4 ఈ 2 -2 అంటే మనకి ఎంత వస్తుంది, +2నే వస్తుంది. సో దీని ఫ్యాక్టర్స్ ఏంది, ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి అప్పుడు మనకి ఇక్కడ +4 -2 తీసుకుంటున్నాం కాబట్టి ఈ +4 కాబట్టి ఇక్కడ -4 -2 కాబట్టి +2 వస్తుంది. తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది మంచిగా, ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అది గుర్తుకొస్తలేదు. సో ఎక్స్ వాల్యూస్ ఏమైంది, -4 +2 అయింది. దేన్ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అండ్ ఈ +2 సైన్. నెక్స్ట్ చూద్దాం వై వాల్యూస్ చూద్దాం. సో y² - 7y + 12 = 0. ఇదేమవుతుంది, సో 12 ఫ్యాక్టర్స్ ఏంది, 4 3 జా, ఓకే, ఆర్ 2 6 జా. సో 4 మూల 12, 2 6ల 12. ఇప్పుడు 2కి 6 కలిపిన 2 నుంచి 6 తీసేసిన 7 రాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం. 4 మూల 12. సో ఇంకొకటి ఈ 7కి సమానం అవ్వాలి. 4 + 3నా -3నా చూసుకోండి. ఈ 4 అండ్ 3 యాడ్ చేస్తే 4 + 3 కలిపితేనే 7 వస్తుంది. కానీ ఇక్కడ 7కి ఏది ఉంది, మనకి మైనస్ సైన్ ఉన్నది కాబట్టి ఈ రెండింటికి మైనస్ సైన్ తీసుకోవాలి. -4 -3 కలిపితేనే ఏమొస్తుంది, -7 వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైతే వాల్యూస్ మనకి ఇవి y వాల్యూస్ ఏమొస్తే ఈ -4 కాబట్టి +4, -3 కాబట్టి +3 అవుతాయి. సో ఇప్పుడు కంపారిజన్ చేయండి x అండ్ y. సో -4 కంపేర్ టు +4, సో ఏమవుతుంది, లెస్ వాల్యూ. ఇక్కడ x ఇక్కడ y రాసుకోండి. సో లెస్. మళ్ళీ -4ని 3తో కంపేర్ చేయండి. -4 + 3 అంటే -4 అనేది లెస్ వాల్యూనే, 3 కంటే చిన్నదే. ఇప్పుడు నెక్స్ట్ x వాల్యూ 2 ఉందిగా, సెకండ్ వాల్యూని y వాల్యూతో కంపేర్ చేద్దాం ఫస్ట్ వాల్యూతో. సో 2 అండ్ 4, 2 అనేది 4 కంటే చిన్నది కాబట్టి సో లెస్ వాల్యూ. 2 కంపేర్ టు 3, 2 కంపేర్ టు 3, 2 అనేది లెస్ వాల్యూ, 3 కంటే లెస్ వాల్యూ కాబట్టి, చిన్న వాల్యూ కాబట్టి లెస్ దాన్. సో వాట్ ఈస్ ద రిలేషన్, x < y. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. సో సి ఆప్షన్, x < y. ఇట్లా చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ థర్డ్ క్వశ్చన్ మీకు హోంవర్క్. సో మీరు ఇది సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అట్లనే ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు వస్తే చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వాటితో పాటు ఇంకొక కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, నెంబర్ సిరీస్ ఉన్న సింప్లిఫికేషన్స్. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. హౌస్ వైఫ్స్ మీరైతే ప్రిపరేషన్ ఆపొద్దు, సో స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ క్వాంటి సెక్షన్ కష్టం అనిపిస్తే చెప్పిన కదా, ఫస్ట్ ఒక 20 టేబుల్స్ నోట్స్లో రాసుకోండి, స్క్వేర్స్ రాసుకోండి, క్యూబ్స్ రాసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి, మీకు ఏ టాపిక్ కావాలో ఆ వీడియో చేస్తాను. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోస్ అన్నీ. హౌస్ వైఫ్స్ ఒకలాంటి డిప్రెషన్లో ఉంటారు ఎప్పుడు, హస్బెండ్, పిల్లలు, పని, గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇట్లాంటి పనితో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీకంటూ మీరు ఒక సమయం కేటాయించుకోండి మీ ఫ్రీ టైంలో. కానీ అంటే ఫ్రీ టైం ఉండదు హౌస్ వైఫ్స్కి, అయినా సరే ఒక గంట, ఒక 2 గంటలు ఖచ్చితంగా ఈ క్లాసెస్ వినండి. ఆ డిప్రెషన్ పోగొట్టుకోండి, అదంతా పక్కన పెట్టండి. సో నా తపనంతా అదే, మీరు కూడా నాలా ఎగ్జామ్స్కి అట్లా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా చదివించారు కదా మనల్ని. మనం అప్పుడు మన 10th క్లాస్లో, ఇంటర్లో ఫస్ట్ వచ్చే ఉంటారు నాకు తెలిసి. అందరూ ఫస్ట్ క్లాస్ అయినా, సెకండ్ క్లాస్లో పాస్ అయినా సరే, హౌస్ వైఫ్స్ మాత్రం మీకంటూ కొంచెం సమయం కేటాయించుకొని ఈ ఎగ్జామ్స్కి మాత్రం ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ అవ్వండి. మీ పిల్లల ముందు మీ సక్సెస్ని చూపించండి. ఇదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.